అగ్ని భరించలేకపోతున్నాం. తండ్రి మమ్ము క్షమించి, రక్షించి మా వైపు తిరిగి మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచుము. ఇదిగో పడుకుంటాం నాయనా, ఉదయాన్నే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. దేవుడు ఆశీస్సులతో, దీవెనలతో, కృపతో మమ్మల్ని తృప్తిపరిచి, ఆశీర్వదించి దీవించు. తెల్లవారగానే నీ కృపా వార్తలు వినాలి. తెల్లవారగానే నీ యొక్క దీవెన వార్తలు వినాలి. నీ ఆశీర్వాద వార్తలు వినాలి. అటువంటి ధన్యత నాకు, మాకు, సంఘానికి కలుగజేయి అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించేదము. మా దినములన్నీ కూడా మేము ఉత్సహించి సంతోషిస్తాం నాయన. నీ కృపావార్త ఉదయం లెగ్గానే మాకు వినిపించాలి. అలాగే నీ ఆశీర్వాద వార్త నీ ఉదయం లెగ్గానే మాకు వినిపించాలి. అలాగా మాకు దయచేయి, మమ్మల్ని ఆశీర్వదించు. అప్పుడు మా దినములన్నీ కూడా ఉత్సహించి, సంతోషించి నీలో సంతోషం, ఆనందాన్ని పొందుకుంటాం. అది ఎన్నాళ్ళు బతికినప్పటికీ కూడా, ఎన్నాళ్ళు ఉన్నప్పటికీ కూడా మేము నీలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటాం నాయనా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా ఈరోజు చాలామంది రాత్రి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా,